హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం తెలంగాణ స్పెషల్ పిండి వంట సకినాలు ఎలా చేయాలో చూసేద్దాం రండి. దీనికోసం అయితే 2 to 4 hours బియ్యం అనేది నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక పిండి పట్టించుకోవాలి. ఇలా తడి బియ్యం పిండిలో నేనైతే 4 kgs బియ్యం పిండి తీసుకున్నాను. దానికి సరిపోయేంత మెజర్మెంట్స్ చెప్తాను. 4 kgకి 1/2 kg నువ్వులు, అలానే 1/4 kg ఓమా వేసుకొని దానికి సరిపోయేంత ఉప్పు వేసుకొని ఫస్ట్ అయితే మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒకసారి సాల్ట్ అనేది టేస్ట్ చేసి కొంచెం ఏమైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒక బేసన్లో వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా పిసుక్కుంటూ అయితే కలపాలి. అలా అయితేనే సకినాలు చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా వస్తాయి. అండ్ పిండి కాసేపు నానితే ఇంకా బాగా వస్తాయి. దీనికోసం అయితే ఒక చెద్దరు తీసుకోవాలి. అలా అయితేనే దీంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అనేది అది పీల్చేసుకొని ఆరిపోవడానికి ఈజీగా ఉంటుంది. మన తెలంగాణ ట్రెడిషన్ ప్రకారం ఇలా ఫస్ట్ అయితే కొంచెం పిండి ముద్ద తీసుకొని దానికి పసుపు కుంకుమ పెట్టేసి సకినాలు పోయడం అయితే స్టార్ట్ చేస్తారు కదా. ఇలా కొంచెంగా పిండి ముద్ద తీసుకొని దాన్ని సన్నగా చేసుకుంటూ నెమ్మదిగా ఆ చెద్దరు పైన వదలాలి. ఇలా సర్కిల్ లాగా చూడండి, ఇలా చేసుకోవాలి. ఇది ఎక్స్పీరియన్స్తో వస్తుంది. ఇలా చెద్దరు మొత్తం ఇలా సకినాలు అనేవి చేసుకోవాలి. మెయిన్ అప్పాలు చేయడానికి సకినాలు అనేవి బాగా ఆరాలి. ఫ్యాన్ కింద మాత్రం అస్సలు ఆరకూడదు. న్యాచురల్గానే వాటర్ అనేవి చెద్దరు అబ్జర్వ్ చేసుకున్న తర్వాత కాల్చుకోవాలి. దీనికోసం ఇవి ఎలా తీస్తారంటే ఒక సన్నగా ఫ్లాట్గా ఉన్న ప్లేట్ తీసుకొని నెమ్మదిగా ఒక్కొక్కటి తీసుకుంటూ ప్లేట్స్ పైన పెట్టాలి. ఇది చాలా జాగ్రత్తగా చేయాలి, లేదంటే అవి విరిగిపోతాయి. ఆరినవి మాత్రమే వస్తాయి. ఆరకుండా పచ్చిగా ఉంటే మాత్రం అసలు రావు. ఇలా ఏ సైజ్కి ఆ సైజ్ పెట్టుకోవాలి. పెద్దవన్నీ ఒక సైజు, చిన్నవన్నీ ఒక సైజు అలా పెట్టుకోవాలి. అలా అయితే ఈజీగా ఉంటుంది విరిగిపోకుండా. ఇలా పెట్టుకున్న తర్వాత మనం బాగా ఫ్రై అయిన ఆయిల్లో, బాగా హీట్ అయిన ఆయిల్లో మాత్రం ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 by 1 వేసుకోవాలి. వేసిన వెంటనే అస్సలు కలపకూడదు, ఎందుకంటే పచ్చిగా ఉంటాయి కాబట్టి విరిగిపోతాయి. అవి కాస్త ఫ్రై అయ్యాక అవే వస్తాయి. చూడండి ఈ విధంగా ఎంత బాగా వచ్చాయో. ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే నా పాత వీడియోస్ కూడా ఒకసారి చూసేయండి.